ఏదైతే భారతదేశ మహిళల సింధూరాన్ని తొలగించారో మతం పేరుతో అదే అణ్వస్త్రంగా తీసుకొని ప్రధాని నరేంద్ర మోదీ సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టి వందల మంది పాకిస్తాన్ యువకులను టెర్రరిస్టులను హతమార్చారు. అలాగే ఇప్పుడు భారత్ దెబ్బకి పాక్ అక్కడ వణికిపోతుంది. భారత్ దెబ్బకి అక్కడ స్కూళ్ళు ప్రతి ఒక్కటి కూడా బంద్ అక్కడ తెలిపినట్టుగా తెలుస్తుంది. వందల్లో అక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అండ్ మెయిన్ థింగ్ బులెటిన్లో కూడా వచ్చేసి ఎంతో మంది యాంకర్స్ ఏడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ అదే సిచ్యువేషన్ మన భారత్లో కేవలం ఒక ప్లేసెస్కి చూడటానికి వెళ్ళిన వారని ఒక మతం పేరుతో హతమర్చారు. అది కూడా ఆడవాళ్ళని చూడకుండా కూడా ఆడవాళ్ళ ముందే వారి భర్తలను చంపి వారి సింధూరాన్ని తొలగించారు. అదే దెబ్బ ప్రధాని మోదీ తిరిగి వాళ్ళ రివర్స్ అటాక్ లో 100 మందికి పైగా టెర్రరిస్టులు అక్కడ మరణించారు. నిజంగా అంటే చాలా మంది ఏంటి ఇంత టైం అవుతుంది, అసలు భారత్ నుంచి అటాక్ లేదు, ప్రధాని మోదీ అటాక్ చేస్తారా లేదా, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నదానికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్ అనేది. అంటే ఎంత లోతులో ఆలోచించి ఆడవాళ్ళ మాంగళ్యాలతో ఆడుకొని భారత్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు అసలు ఇంత దారుణమైన దాష్టికానికి ఒడుగొట్టిన వాళ్ళకి మేము మహిళలకు ఎంత విలువిస్తాము, అలాగే వాళ్ళ పసుపు కుంకుమలకు ఎంత విలువిస్తాము అని చెప్పే విధంగా ఆపరేషన్ సింధూర్ అంటూ కాశ్మీర్లో కుంకుమ పువ్వు కూడా, అంటే మధ్యలో సింధూర్ని ఒక బౌల్లో కుంకుమ వేసి ఆ పక్కన ఉన్న ఇంకొకలో కుంకుమ పువ్వును ప్రతిబింబించాలంటే కాశ్మీర్ అనేది దేనికి ప్రతీక, ఆ కుంకుమ పువ్వు తినడం వల్ల ఏం నేటి యువతకి అది ఆదర్శంగా ఉండే విధంగా ఆయన తీసుకున్న ఈ డెసిషన్ అనేది యావత్ భారత్ ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుంది. సీరియస్లీ ఇవాళ మాక్ డ్రిల్ ఉండాల్సింది. మామూలుగా ముందు అనౌన్స్ చేసిన దాని ప్రకారం మాక్ డ్రిల్ తర్వాత ఆ తర్వాత ఫైర్ ఉంటుంది, ఆ తర్వాతే దాడులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అర్ధరాత్రి 1:44 చడీ చప్పుడు కాకుండా ఎక్కడ పాయింట్ టార్గెట్ అయ్యిందో అక్కడికి మిస్సైల్స్ దూసుకెళ్లడము, అసలు ఎవరు ఊహించని హఠాత్ పరిణామంతో ఉదయం అంతా సోషల్ మీడియా టీవీలు ఏవి ఉన్నాయో మాధ్యమాలు అన్నిట్లో మారు మోగిపోయి ప్రజెంట్ ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా, ఏ ఇద్దరు విద్యావేత్తలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మీడియా డిస్కషన్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా యావత్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం ప్రధాని మోదీ తీసుకునే డెసిషన్కు సంబంధించే మాట్లాడుతున్నారు. ఇది కదా దెబ్బంటే, ఇది కదా సమాధానం అంటే, ఇది కదా అసలు సిసలు గురి చూసి కొట్టడం అంటే అంటూ కూడా ప్రైడ్ చేస్తున్నారు. నిజంగా భారతి ఉదయం నుంచి కూడా విశ్లేషకులందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ రీతిలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క భారతీయుడు ప్రైడ్, ఇది మన సామర్థ్యం, ఇది మన సత్తా, ఎంతవరకు ఓపిక పడతామో అంతవరకు మాత్రమే మమ్మల్ని ప్రశాంతంగా చూస్తారు. మేము కనుక ఉగ్రరూపం దాలిస్తే పాక్ నామరూపాలు లేకుండా చేయడానికి మాకు సెకండ్ చాలు. ఎందుకంటే మేము స్నేహస్తాలు చాపుతాము, దానికి సంబంధించి మాతో వచ్చే వాళ్ళను కడుపులో పెట్టుకుని దాచుకుంటాము, అందుకే ఇన్ని దేశాల మద్దతు మాకు లభించింది అంటూ ప్రధాని మోదీ పదే చెప్పడం జరిగింది. బీహార్లో ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ కన్నీటికి సమాధానం మేమిస్తాము, మమ్మల్ని నమ్మిన వాళ్ళకి, మా భారత్ వైపు చూస్తున్న వాళ్ళకి మా మీద ఇంకేదైనా అటాక్ చేయాలన్న ఆలోచన వచ్చినా దడుచుకునేలా చేస్తాము అంటూ కూడా మోదీ ఒక మాట ఇచ్చారు. ఆ మాటని ఇవాళ చేసి చూపించారు. భారతి ప్రతిసారి కూడా ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు సెక్షన్స్ అని ఏదని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారనే ఒక ఊహాగానాల నుంచి తప్పించి రివర్స్ అటాక్ ఇచ్చారు. భారత్ తాకితే పరిస్థితి ఇంత ఉధృతంగా ఉంటుంది అని చెప్పి నిరూపించారు. అండ్ అలాగే పాక్లో కూడా ఎలా జరుగుతుంది అని అంటే 9 స్థావరాల్లో మన వాళ్ళు దాడులు చేసినట్టయితే కేవలం లేదు మా దగ్గర 5 స్థావరాల్లో మాత్రమే దాడి జరుగుతుంది, ఇంకా మిగతా దగ్గర జరగలేదు అనే ఒక రూమర్ని క్రియేట్ చేసి వాళ్ళు కప్పుపుచ్చుకునే ప్రయత్నాల్లో అయితే ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ దీనికి సంబంధించి ఆపరేషన్ హెడ్కి సంబంధించిన రిలేటివ్స్ 10 మెంబర్స్ చనిపోయారంట. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. దాంతోపాటు మన పైన ఎదురుదాడి చేయలేక సామాన్య ప్రజానికం మీద వాళ్ళ ఇప్పటికీ కూడా వాళ్ళ వక్ర బుద్ధి, వక్ర చేష్టలు ఎలా ఉంటాయి అనేది మన భారత పౌరులు 3 చనిపోవడము ఒకంత బాధాకరం. ఇప్పుడు మట్టుకైతే తలొగ్గినట్టే కనిపిస్తున్నా మీరు ఆపరేషన్స్ ఆపేస్తే మేము అసలు మీ పైన ఎలాంటి దాడులు చేయము అంటూ మనకి ఇంకా ఆఫర్ ఇచ్చే దాంట్లో ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. దానికి సంబంధించి మీరు ఆఫర్ ఇచ్చేదేంట్రా, ఆఫర్ లేకుండానే కదా మేము చేస్తున్నాము అంటూ కూడా
ప్రధాని మోదీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మీదట భారత్ వైపు ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి కావచ్చు, ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క అటాక్ ఒక్కొక్క సమాధానము భారత్ నుంచి ఎలా వెళ్ళింది అని చెప్పడానికి అనేక సాక్ష్యాలు ఉదంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి ఆల్మోస్ట్ ఆల్ ఉగ్రదాడిలో చనిపోయిన బాధిత కుటుంబాలు అయితే ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాయి. ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు, కానీ మాలాగా ఇంకొక కుటుంబం ఒక మనిషిని కోల్పోయి ఆవేదన చెందొద్దు. ఎందుకంటే కుటుంబానికి పెద్ద దిక్కు పోతే ఆ కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడతాయి, వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. పెళ్ళైన 6 రోజులకే ఒక యువతి సింధూరం తుడిచిపెట్టుకుని పోయిందంటే తన జీవితకాలం తను ఎంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలకు సంబంధించి యావత్ భారత్ చెల్లించిన సంగతి తెలిసిందే. కేవలం ఆ ఒక్క దృశ్యము ఎంతమంది హృదయాలను కదిలించింది. దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, మీ వెంట మేముంటాము అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావడము, ఏక కంఠంతో నినదించడం, ఎప్పుడెప్పుడా ఈ దాడి జరుగుతుందా అన్న వాళ్ళకి ఇది కదా మన భారత్ సత్తా అంటూ ప్రధాని మోదీ చూపించిన విషయాన్ని కూడా మనం తెరమి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరికొన్ని దాడులు ఉంటాయా, దీంతో మరి పాక్కి బుద్ధి చెప్పి కంట్రోల్లోకి వస్తుందా, రాకపోతే వాట్ నెక్స్ట్ అనేది కూడా ప్రజెంట్ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎవరి ఫోన్ స్టేటస్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఇన్స్టా ఏదైతే ఏంటి రోమాలు నిక్కపొడుచుకునేలాగా ఆ దాడి దృశ్యాలను వాళ్ళ రీతిలో ప్రజెంట్ చేస్తున్న తీరు ప్రతి ఒక్క హృదయాన్ని ఏంటంటే తడితో ఇది కదా మనము, ఇది కదా మన శక్తి, ఇది కదా అంటే సినిమా డైలాగులు ఉంటాయి కదా, నిజంగా ఇప్పుడు ప్రధాని మోదీ క్యాప్చర్ అంటే మేము రానంత వరకే ఏదైనా వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అన్నట్టుగా ప్రజెంట్ ఆ దాడులు ఒక్కొక్క అంటే సినిమాల్లో చూపించినప్పుడు చాలా అబ్బా ఇంత జరుగుతుందా అనేసరి మనం అతిగా ఫీల్ అవుతాం. బట్ రియలిస్ట్గా అది కళ్ళ ముందు కనిపించినప్పుడు ఏదైనా సరే దానికి జరిగితేనే మనం సినిమా తీయగలుగుతామన్నదాన్ని మరొకసారి నిరూపించారు. ఒక్కసారి భారత మహిళల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ని ప్రధాని మోదీ ఎలా నిర్వహించారు అనేది ఉదయం నుంచి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు లెఫ్టినెంట్ కల్నల్ కావచ్చు, మాజీ ఆర్మీ చీఫ్ మెంబర్స్ కావచ్చు, నిజంగా జరిగిన దాడికి సంబంధించి వాళ్ళ మాటల్లో చెప్పేస్తూ ఉంటే చాలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. రైట్. భారత్ మహిళల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు నరేంద్ర మోదీ. భారత మాత బిడ్డల రక్తాన్ని కళ్ళు చూసిన ఉగ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి అదే రక్తంతో భారత మాతకు అభిషేకం చేశారు. అవును, మోదీ చెప్పినంత పని చేశారని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ అంటూ ఉగ్రవాదుల రక్తపు రెట్లతో భారత మాత నుదుటిన సింధూరాన్ని దిద్దారు. అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లో ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించారు. ఉగ్రవాదులందరినీ హెలికాప్టర్లో పంపించి పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. మహిళలను వదిలేసి పురుషులని చంపారు ఉగ్రవాదులు. అది కూడా హిందువా కాదా అని అడిగి మరి చంపారు. హిందూ మహిళల నుదుటున్న సింధూరాన్ని లాక్కున్నారు. మన భారత స్త్రీల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి చేపట్టిన ఆపరేషన్ కు పేరును కూడా సింధూరాన్ని నామకరణం కూడా చేశారు. ఇక దీన్ని బట్టే మోదీ ప్రతీకారం ఎంతలా తీర్చుకున్నారో అర్థమవుతోంది.
తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. దీని గురించి ఈ రోజంతా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మాటలు సరిపోవేమో. బట్ మనతో మాట్లాడడానికి ప్రస్తుతానికి విహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ప్రతి భారత ఉదయం ఉప్పొంగుతుంది అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. నిజంగా అంటే అనవసరంగా కవ్వించి ఇబ్బంది పెడితే ఎలా ఉంటుంది అన్నదానికి మరొక్కసారి సమాధానం భారత్ నుంచి వచ్చింది. ముందుగా ఈ దాడికి సంబంధించి ఏమంటారు? భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. స్వర్గాదపి గరియసి. మా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద త్రివిధ దళాలు మరియు అదే విధంగా ప్రధానమంత్రి గారికి నేను జై హో చెప్తున్నాను. విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు 24 ఏప్రిల్ నాడు ప్రతిజ్ఞ చేశారు. ఏ విధమైతే మొట్టమొదటి నుండి అంటే దాదాపుగా పార్లమెంట్ మీద దాడి చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఈ పహల్గామ్లో దాడి చేసినటువంటి సన్నివేశం అప్పటి వరకు కూడా ఇన్ని రోజుల నుంచి 350 మంది అమాయకులైనటువంటి భారతీయుల మీద దాడి చేసినటువంటి వాళ్ళని చంపినటువంటి ముష్కరులు వాళ్ళు. అవును. అటువంటిది ఇంతకు ముందు జరిగినటువంటి అన్ని తర్వాత సంగతి. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఆ యొక్క మారణకాండ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఒక ప్రతిజ్ఞ చేశాడు ఆయన. నేను మిమ్మల్ని మట్టి కర్పిస్తాను అని చెప్పేసి అనేటువంటి మాటను ఈ రోజు రాత్రి 1:45 నుండి 1:55 ఆ మధ్యలో ప్రారంభమైనటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక్క సామాన్య పౌరుడు కానీ భారతీయుడు అంటున్నాను పాకిస్తాన్ సైనికుడు కానీ ఎవరికి కూడా హాని కలగకుండా కరెక్ట్గా ఏదైతే ఉగ్రవాదులు ఏది ట్రైనింగ్ చేసినటువంటి కుట్రలు పన్నినటువంటి ఎక్కడైతే వాళ్ళందరికీ కూడా ఇవాళ కసబు కానీ బిన్ లాడన్ కానీ అటువంటి వాళ్ళు ట్రైనింగ్ చేసినటువంటి స్థావరాల మీద 21 స్థావరాల మీద ఇవాళ కరెక్ట్గా వాటి మీదనే షూట్ చేసేసి వాటిని ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్ట అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఏమంటున్నారంటే మేము కూడా ఊరుకోమంటున్నారు. కానీ ఒక్కటి విషయం ప్రపంచం అంతా గమనిస్తూ ఉన్నది. మనం ఏం చేస్తున్నాము ఏంటి ఎవరి మీద మనం దాడి చేశాము అనేటువంటిది అందరూ కూడా గమనించారు. ఇవాళ లష్కరే తోయిబా కానీ జైషే మహమ్మద్ కానీ వీళ్ళ యొక్క ఎవరైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చనిపోయారు. వాళ్ళు దాదాపుగా 150 నుండి 180 మంది చనిపోయారని ఇప్పటి వరకు తెలిసినటువంటి విషయం. అంటే ఎంత భయంగా వాళ్ళు దాడి చేస్తున్నారు అనేటువంటిది దాడి చేశారు అనేటువంటిది మనకు తెలియాల్సినటువంటి విషయం. ఇవాళ ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దాడులన్నీ కూడా ఇద్దరు పవిత్రమైన స్త్రీలు దాడి చేస్తారు. దాంట్లో విమ్ కమాండర్ వమికా సింగ్ కూడా దాంట్లో ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సింధూరాన్ని చెడిపి వేశారో అదే సింధూరంతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తులు వాళ్ళ దాడి చేశారు. బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించారు. ఒక్క పౌరుడు సామాన్య పౌరుడు కూడా ఒక సామాన్య స్త్రీ కూడా చనిపోయినటువంటి విషయం. తర్వాత ఇవాళ ఇంకొకటి ఏంటంటే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క దాడులు ఇంకా కొన్ని ఉన్నాయి, స్థావరాలు కొన్ని మాత్రం ఉన్నాయి. ఆ స్థావరాలను కూడా ధ్వంసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవి కూడా ధ్వంసమతి పోతాయి అని చెప్పేసి చెప్పినటువంటి విషయం. ఇవాళ లష్కరే తోయిబా కానీ జైషే మహమ్మద్ కానీ వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు మనం సోషల్ మీడియాలో చూసాం. ఇవాళ మేము కాశ్మీర్ మాదే, తర్వాత దీని తర్వాత మాకు ఏది ఢిల్లీని కూడా చేర్చుకుంటాం, దాని తర్వాత భారతదేశాన్ని మేము ఆక్రమించుకుంటామని చెప్పి వాళ్ళు పాటలు పాడుతున్నారు చెట్ల కింద AK-47 పెట్టుకొని కూర్చొని. కానీ వాళ్ళకి ఈ రోజు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళ యొక్క నిజంగా కూడా ఉగ్రవాదులు దాదాపుగా 90% ఈరోజు చనిపోయినటువంటి విషయం. రాత్రి చేసినటువంటి ఆ దాడుల వల్ల 100%. ఇవాళ ఒక విషయం చెప్తాను, పార్లమెంట్ మీద దాడి చేయడానికి ఎవరైతే అఫ్జల్ గురు అప్పటి నుంచి మొదలు పెడితే అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి విషయం, దానికి సరి అయినటువంటి సమాధానాలు చెప్పినటువంటి విషయం. కానీ ఈ రోజు నిజంగా నమస్కరిస్తున్నాం మన ప్రధానమంత్రిని, తర్వాత మన త్రివిధ దళాలను. వాళ్ళు చేసినటువంటి ఈ దాడులు సామాన్యులు ఎవ్వరికీ కూడా జరగకుండా ఇవాళ వాళ్ళ మీదనే ఏదైతే ఉగ్రవాదుల మీదనే జరిగినటువంటి దాడులుగా మనం ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాడులు జరిగినాయి అట్లనే. ఇవాళ విదేశాలకు కూడా ఇతర దేశాలకు కూడా తెలుపుతున్నటువంటి విషయం ఏంటంటే
మేము ఈ ప్లేసులలో మేము దాడులు చేశాం, ఈ ప్లేసులలో ఉగ్రవాదుల యొక్క స్థావరాలు ఉన్నాయి, ఆ ఉగ్రవాదులు చనిపోతున్నారని చెప్పినటువంటి విషయం. ఇవాళ ఓమికా సింగ్ కూడా ఇవాళ ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకు ఇచ్చినటువంటిది ఏంటంటే, ఇక్కడిక్కడ మేము బింబి తర్వాత కొన్ని ప్లేసులలో ఏదైతే సియాల్కోట్, ఇవాళ సియాల్కోట్ కానీ లాహోర్ కానీ విమానాలను అంటే ఏరోడ్రామ్ను బంద్ చేసినటువంటి విషయం. అయితే విషయం ఏంటంటే, ఇవాళ ఇంకొకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు కూడా ఏదైనా దాడులు చేస్తారు అనేటువంటి భావన కూడా ఉంది ఇప్పటి వరకు. వాళ్ళ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా దానికి మనం ధీటుగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది ఏం చేస్తారనేటువంటిది మనం కొంచెం గమనించాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇవాళ మనము చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికి మొత్తం ఆదర్శం. ఒక్క పాకిస్తాన్కు కాదు, పాకిస్తాన్కు కూడా ఆదర్శం ఏంటంటే, మేము సివిలియన్స్ మేము చంపలేదు, మేము ఓన్లీ ఉగ్రవాదులను చంపాము అనేటువంటిది, ఆ యొక్క భవ్యమైనటువంటిది ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉన్నది. ఇవాళ పాకిస్తాన్ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ గనుక వాళ్ళు మేము టెర్రరిస్టులకు మేము ఎటువంటి సహాయం చేయము, మాకు టెర్రరిస్టులకు సంబంధం లేదు, మా టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు మేము పెంచి పోషించడం లేదు అనేటువంటి భావన గనక కలిగితే, ఇవాళ పాకిస్తాన్ అనేటువంటి వాళ్ళు ఇవాళ కామ్గా కూర్చోవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంకా మీరు ఎక్కడ వేసుకుంటారో వేసుకోండి, వాళ్ళ స్థావరాలు మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి మీరు వేసేసుకోండి, వాళ్ళని చంపండి అనేటువంటి భావన వాళ్ళలో రావాలి. వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి, అది ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ కనుక వాళ్ళు కూడా మేము దాడులు చేస్తాము, మేము దాడులు చేయబోతున్నామని చెప్పితే కనుక ఇంకా వాళ్ళను మనం ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే, వాళ్ళు ఈ యొక్క ముష్కరులను, అంటే ఈ యొక్క ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళకు సహాయం చేస్తున్నట్టు లెక్క. కాబట్టి ఇవాళ షాబాజ్ షరీఫ్కు బుద్ధి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేము ఇంతకు ముందు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమని ఇచ్చారు, మాకు టెర్రరిస్టులకు సంబంధం లేదని. కానీ వాళ్ళు వెనుకంగా వాళ్ళు సపోర్ట్ చేసి మన పెహల్గాంలో పంపించింది కూడా వాళ్ళే అనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటివన్నీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఏది క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన ప్రతి దాడి కూడా ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవాళ అమెరికాకు కానీ, ఇవాళ రష్యాకు కానీ, ఇవాళ లండన్ కానీ చెప్పినటువంటి విషయం. ఇతర దేశస్తులకు కూడా మనం ఏది చేస్తున్నామో అది తప్పకుండా చెప్పి, మేము ఎవరిని కూడా సివిలియన్స్ చంపడం లేదు, మన మీద ఎవడైతే దాడి చేశాడో, మన అన్యాయంగా అక్రమంగా మన అక్క చెల్లెల యొక్క నుదుటి సింధూరాన్ని తుడిచివేశారో వాళ్ళని మాత్రమే మేము చంపాము అనేటువంటిది ఏదైతే ఉందో అది మేము చూపెట్టాము ఇవాళ అనేటువంటిది. వాళ్ళ జరిగినటువంటి ఏదైతే అకృత్యం ఏదైతే ఉందో దానికి ప్రతీకారంగా మేము చేసినటువంటిది ఇది అనేటువంటిది ఇవాళ చెప్పినటువంటి విషయం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకటరాజు గారు. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ సార్. అండ్ మనతో పాటు ఇప్పుడు మాజీ ఆర్మీ ఆఫీసర్ సైనికుడు హరిబాబు గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. హరిబాబు గారు, వెంకటేశ్వరరాజు గారు చెప్పింది ఏదైతే ఉందో నిజంగా ఇక్కడ కూడా మానవత్వాన్ని చాటుకోవడము, మీలాగా మేము మూర్ఖంగా ఎప్పటికీ ఉండము అనేది ప్రపంచ దేశాలకు తెలియజెప్పే ఒక మెసేజ్ని దాడి రూపంలో చూపించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సివిలియన్కి అసలు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎక్కడ స్పాట్ పెట్టాము, దేనివల్ల భారత్కి ఇబ్బంది జరిగింది, పాక్కి దీనివల్ల కలుగుతున్న నష్టాలకు సంబంధించి తెలిసొచ్చే విధంగా అనేది దాడి చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అండి. దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఏదైతే దాడి జరిగిందో ఆ దాడితోని యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఇంత దారుణమైన దాడి జరగడం అనేది అందరి మనసులను కూడా కలిసివేసింది. ప్రతి భారతీయుడు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఎక్కడికక్కడ వారు ఉన్న ప్రదేశాల నుంచే నిరసన వ్యక్తం చేసిండ్రు. ఆ నిరసన వ్యక్తం అనేది ప్రపంచ దేశాలు అందరూ కూడా చూడడం జరిగింది. అయితే నిరసన వ్యక్తం చేయడంతో పాటుగా ఈ దాడికి ప్రతిదాడి చేయాలనేది ప్రతి భారతీయుడు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రతి భారతీయుడు కోరుకున్నట్టుగానే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంత త్వరగా వాళ్ళ మీద ప్రతీకార దాడి చేస్తారని మనము ఊహించినా కూడా ఒక రకమైన ఈ దాడితోని చాలా ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు ఇవాళ. ఎందుకంటే దాడి చేసుకుంటూ కూడా ఆ దాడిలో కూడా మానవత్వం ప్రదర్శించడం అనేది ఒక భారతీయులకు మాత్రమే చెందుతుందని మళ్ళొక్కసారి కూడా మన నరేంద్ర మోడీ గారు కానీ మన యావత్ భారతదేశం కానీ మరొకసారి నిరూపించింది.
ఈ దాడిని ఇంతటితో ఆగకుండా, ఎందుకంటే గతంలో కూడా చాలా రకాల దాడులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన మీద దాడి చేసిలో చాలా మంది అమాయక భారతీయులను కూడా ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నారు ఇప్పటి వరకు కూడా. వాళ్ళంతగానం దాడులు చేయడానికి ప్రధాన కారణము పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ దేశం. ప్రజలను నేను అనడలే, ప్రభుత్వాన్ని అంటున్నా. ప్రభుత్వమే వీళ్ళని ప్రేరేపించి దాడి చేస్తున్నది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏమి దాడి చేసినా కూడా వాళ్ళ మీద డైరెక్ట్ ప్రభుత్వమేనే చేయాలి. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం మెతక వైఖరితో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంకా కూడా రెచ్చిపోయి మనల్ని అమాయక ప్రజలు పుట్టబెట్టుకున్నారు. కాబట్టి ఈ పిఓకే మీద కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేయాలి. వాళ్ళకు ప్రపంచ దేశాల నుంచి కానీ ఇతర ఏ దేశాల నుంచి కానీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేయాలి. అదేవిధంగా మన దేశంతో ఉన్న వ్యాపార సంబంధాలను కానీ ఈ సింధు జల ఒప్పందం కానీ ఇవన్నీ రద్దు చేసి వారిని ఒంటరిని చేసి మరొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా మన ప్రభుత్వాలు చేయాలి. ఆ ప్రభుత్వం ఆ చర్యల్లో భాగంగా ఇవాళ భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. కాబట్టి ఇక ముందు కూడా ఎలాంటి ఘటనలు రాకుండా ప్రభుత్వం ముందు చర్యలు జాగ్రత్తగా తీసుకొని పాకిస్తాన్ పిఓకే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీద వాళ్ళు ఎక్కడెక్కడైతే స్థావరాలు మరిన్ని స్థావరాలను గుర్తించి వాళ్ళ మీద దాడి చేయడమే కాకుండా ఇక ముందు కూడా అలాంటి స్థావరాలు ఏర్పరచకుండా వాళ్ళకు వచ్చే ఆయుధ సామాగ్రి కానీ ఇంకా వేరే విధంగా ఆర్థిక వనరులు కానీ వాటి అన్నిటి కూడా కట్టడి చేసి ఉగ్రవాదాన్ని తీవ్రంగా నిర్మూలించాలి. అంతేకాకుండా ఈ దాడిని చేయడం నాకు చాలా సంతోషదగ్గ విషయము. మేము భారతీయులందరం కూడా ఈ దాడులకు భారతీయ ఆర్మీకి కానీ మరియు అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారికి కూడా మనము కృతజ్ఞతలు తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, హరిబాబు గారు అజయ్ మాజీ ఆర్మీ ఆఫీసర్గా అంటే పాకిస్తాన్కి వెళ్లే వనరులన్నీ కూడా మన భారత్ ఒక్కొక్కటిగా కట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ప్రతీకార చర్యగా వారు మెయిన్ గా దేన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటారు? అంటే ఇన్ కేస్ మార్చుకోకుండా, ఎందుకంటే షాబాజ్ షరీఫ్ ఏమన్నాడంటే ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గితే మేము వెనక్కి తగ్గుతాము అనేసి అనుకుంటూనే మనము అక్కడ సామాన్యులమైన దాడి చేయలేదు. కానీ వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ గా అంటే సైన్యాన్ని ఏమి చేయకుండా మనల్ని బెదిరించడానికి సామాన్యులపైన దాడి చేశారు. కాబట్టి మరి షాబాజ్ షరీఫ్ అన్నదానికి మీరు ఆపేస్తే మేము ఎలాంటి దాడి చేయము అన్నదాన్ని ఎలా చూడాలి? ఇది నెక్స్ట్ మినిట్ అంటే ఇది ఇక్కడితో ఆగిపోతుందా, ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయా? పాకిస్తాన్ వాళ్ళది మేకపోతు గాంభీర్యం. వాళ్ళు ఏ విషయంలో కూడా భారతదేశంతో కానీ భారతదేశ ఆర్మీతో కానీ ఏ విషయంలో కూడా సరిపోలరు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచ పటంలో భారత ఆర్మీ యొక్క స్థానము 4వ స్థానము. గ్లోబల్ ఇండెక్స్ వాళ్ళు ప్రకటించిన స్థానంలో శక్తివంతంగా కానీ ఆయుధ పరంగా కానీ సైన్యపరంగా సంఖ్యాపరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా భారతదేశము ప్రపంచ పటంలో 4వ దేశంలో ఉన్నది. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉన్నది. వాళ్ళు మన కాలి గోటి కూడా సరిపోరు. భారతదేశం ఆర్మీ కనుక తలుచుకుంటే 24 గంటలలో పాకిస్తాన్ మొత్తాన్ని మట్టుపెట్టడం ఖాయం. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరువు వాళ్ళు పోకుండా వాళ్ళ పరువు కాపాడుకో మేకపోతే గాంభీర్యమంటారు దీన్ని. ఏంటంటే వాళ్ళకి చేత కాదు, కానీ మేము చేత కాదని చెప్తే ప్రపంచ దేశాలు నవ్వుతారు. కాబట్టి మీరు తప్పుకుంటే మేము వెనుకపోతాం, మీరు తప్పుకుంటే మేము వెనుకపోతామని వాళ్ళు బెదిరించడం తప్పితే వాళ్ళతో ఏమీ కాదు. మనకు ఆయుధ పరంగా కానీ సంఖ్యాపరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా అణ్వాయుధాల పరంగా కానీ భారతదేశం వాళ్ళకంటే చాలా ముందున్నది. కాబట్టి వాళ్ళ ఊకరింపులకు భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రతి భారతీయ సైనికుడు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడతారు. వాళ్ళని మట్టుబెట్టాలి. మేము మాజీ సైనికులను కూడా ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రతీకారం తీర్చుకోవడంలో మా వంతు కూడా పాత్ర ఉండాలని మేము అనుకుంటున్నాము. కాబట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ది నేషన్ ఎవరు ఎన్ని అహంకారాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ మాటకు విలువ ఉండదు. వాళ్ళకు చేతగాని దద్దమ్మలని ప్రపంచ దేశాలు అందరూ కూడా ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. వాళ్ళు మన మీద ఎలాంటి దాడి చేయరు. వాళ్ళు కేవలం మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తారు. మన పరువు ఉంటది, మన పరువు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ మిగపోతు గార్మెంట్ ప్రకటించే తప్పితే వాళ్ళ భారతదేశాన్ని ఏ విధంగా కూడా వాళ్ళు ఏమి చేయలేరు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. హరిబాబు అలాగే 151 కి ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా అయిందని మన గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో ఇమీడియట్ గా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర LOC దగ్గర మన భారత సైన్యాన్ని 3 హతమర్చారు. ఇలాంటి ప్రతీకార చర్యలు మళ్ళీ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నాయని అంటారా? ఖచ్చితంగా మేడం, ఇది చాలా బాధపడే విషయము. ఎందుకంటే సైనికులు వాళ్ళు పహారా కాస్తున్నప్పుడు నాకు తెలిసినంత వరకు వాళ్ళు దొంగచాటుగా వచ్చి దొంగ వేటుతో చంపుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చి అయితే యుద్ధం చేసి ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పుడైనా అలవాటే. ఇంతకుముందు కూడా మన సైనికులు కొంతమంది తలను కట్ చేసుకోకపోవడం జరిగింది. అంటే వాళ్ళు దొంగతనంగా వచ్చి దాడే తప్పితే అది ఏదో యుద్ధం చేసిన దాడి కాదు, పిరికి పందర చర్య అది. కాబట్టి మన సైనికులను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇట్లాంటి కవింపు చర్యలు ఖచ్చితంగా వాళ్ళు పాల్పడతారు. ఎందుకంటే వాళ్ళు మనతోని
ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయలేరు కాబట్టి ఇట్లాంటి దొంగ చర్యలకు దొంగ కవ్వింపు చర్యలకు పాల్పడతారు. వీటన్నిటి కూడా ఇండియన్ ఆర్మీ గమనిస్తూ ఉంటుంది ఎప్పటికప్పటికి. వాళ్ళు ఖచ్చితంగా మన భారతదేశ సైన్యం అనేది చాలా శక్తివంతమైన సైన్యము. వాళ్ళ ప్రతి విషయాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కూడా వాళ్ళు కట్టుదిట్టంగా చేస్తారు. చేసుకుంటేనే వాళ్ళు ఇంకెక్కడెక్కడైతే వాళ్ళ తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో అక్కడికి పోయి ఖచ్చితంగా వాళ్ళను ధ్వంసం చేస్తారు. 100% పాకిస్తాన్కి ఒకసారి కోలుకోలని దెబ్బ తీస్తారనేది భారతదేశం అనేది ఖచ్చితంగా ఇది ఖాయం. ఓకే, అలాగే వెంకటేశ్వరరాజు గారు, ఇటు కల్నల్ సోఫియా ఖురేషి ఒక మహిళా ఆధ్వర్యంలో నిజంగా ఇంత పెద్దటి కార్యక్రమాన్ని నిర్వహించడము అనేది నిజంగా అంటే నష్టపోయిన మహిళలకు మరొక మహిళ ద్వారా సమాధానం చెప్పించడము అనేది నిజంగా ప్రధాని మోదీకే సాధ్యమవుతుందేమో. నిజంగా కల్నల్ సోఫియా ఖురేషి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సోఫియా ఖురేషి ఒకటమ్మా, ఒకరు ఇంకొకరేమో వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇప్పటి ఏదైతే రిటాలియేషన్. ఇంకొక విషయం కూడా ఇప్పుడే తెలిసినటువంటి విషయం ఏంటంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎఫ్ అంటారు ఆయనను, అనిల్ చౌహాన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది ఫైటర్ జెట్ ను ఇప్పుడే పడేశారు అని చెప్పేసి. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఫైటర్ జెట్ ను ఆదిలోనే దాన్ని పడేసేసారు, అది స్మాష్ అయిపోయిందని చెప్పేసి. కాదు, మొత్తం అసలు ఒక విషయం తలుచుకుంటే మనం గనక భారతదేశం తలుచుకుంటే అమ్మా ఒక 2 నిమిషాలు పట్టదు పాకిస్తాన్ ను ధ్వంసం చేయడానికి. కానీ మనము అనేటువంటిది భారతదేశం ప్రపంచంలోనే శాంతి కాముక దేశము. మనం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోడడానికి 4,70,000 మందికి పైగా మనం ప్రాణాలు ఒడ్డి కూడా మనం శాంతియుతంగా భారతదేశం యొక్క స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నటువంటి భారతదేశం అని పేరు పోయినటువంటి దేశం ఇది. కానీ ఇప్పుడు వాళ్ళంతలా వాళ్ళు రోజు ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందమ్మా, సీజ్ ఫైర్ ను కూడా వాళ్ళు ఉటంకించి వాళ్ళు చేస్తున్నటువంటి ఫైరింగ్ ఏదైతే ఉందో మనల్ని చేస్తున్నారు, అంటే ప్రేరేపిస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను, ఇవాళ పాకిస్తాన్ అనేటువంటిది వాళ్ళ దేశంలో ఇవాళ 250 రూపాయలకు ఒక బన్ను పాకెట్ అమ్మా, 300 రూపాయలకు ఒక లీటర్ పాలు, 450 రూపాయలకు ఒక పాకెట్ కూరగాయల అది. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వాళ్ళ. అయితే వాళ్ళు ఇంకొక విషయం కూడా, ఎంత రాక్షసులు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, మేము పరిస్థితి బాగలేదు, మా జీడిపిని పెంచుకోవాలి, మా యొక్క భారతదేశం ఏ విధంగానైతే ఎదుగుతుందో, భారతదేశం ఏ విధంగానైతే భవ్యంగా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకొని బ్రహ్మాండంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి, ఎకనామికల్ గా గ్రోత్ అవుతున్నటువంటి పరిస్థితి, మేము కూడా ఆ విధంగా ఉండాలి అనేటువంటి దేశం కాదది. ఇవాళ మేము చస్తున్నాము, ఎట్లయినా మేము మునిగిపోయాము, మాకు ఇక చలి లేదు, మిమ్మల్ని కూడా ముంచాలి అనేటువంటి భావన ఉండేటువంటి పాకిస్తాన్ అది. నిజంగా చెప్పాలంటే ఎంత రాక్షసులు అంటే, మేము చస్తున్నాము, వాళ్ళని కూడా చంపేస్తే సరిపోతుంది, వాళ్ళు కూడా ధ్వంసం కావాలి అనేటువంటి భావన వాళ్ళలో ఉండేటువంటి రాక్షస గుణాలు అంటారు. వాళ్ళ ఇంకొక విషయం కూడా చెప్తాను, వాళ్ళ యొక్క సంస్థనే అటువంటిది, వాళ్ళ యొక్క భావనే అటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో 53-54 దేశాలు ఉన్నాయి వాళ్ళ ఇస్లామిక్ కంట్రీస్. ఏ కంట్రీ బాగుందమ్మా ఒకసారి మనం చూడండి. వాళ్ళ పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, బెలూచిస్తాన్ కానీ, ఇథియోపియా కానీ, ఐసిస్ ఏది అది కానీ, ఎక్కడ ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఏ దేశం చూడు భయానకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతలో వాళ్ళు కొట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళు ఈ భవ్యత, మేము మంచిగా ఉండాలి, మన యొక్క సర్వేజన సుఖినోభవంతో అనేటువంటి భావన ఉండాలి అనేటువంటి భావన వాళ్ళలో లేదు. వాళ్ళు ఏమైనా రాక్షసత్వం చూపిస్తున్నటువంటి కలియుగ రాక్షసులు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే ఇవాళ అందుకొరికే అంటారు, పవిత్రమైనటువంటి భావన ఉండేటువంటి భావన వాళ్ళలో లేదు. ఇవాళ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నామమ్మా, ఇవాళ చిన్న పిల్లలు కూడా వాళ్ళ యొక్క మెంటాలిటీ ఒకసారి చూడండి. అరే మీరు పెద్దగా అయిన తర్వాత ఏమైతారా అంటే, కాఫిర్ లోగంకు మారనా. అరే అమ్మ, కాఫిర్ లోగంకు మారనా అంటే ఏంద్రే, కాఫిర్ లోగంకు मारे तो क्या होता रे तुम्हारे को अंटे, हम जन्नत को जाना. अरे जन्नत को, अरे काफिर लोगों को मारे तो जन्नत को जाते गए, जन्नत को गए तो क्या करते रहे అంటే యాష్ करते. 72 మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో యాష్ అంటే వాళ్ళ పెంపకం అనేటువంటి విధానం అనేటువంటిది ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకొరకే అన్నారు వాళ్ళ అప్పుడు అంబేద్కర్ జీ కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇక్కడ భారతదేశంలో ఎంతవరకైతే ముస్లిమ్స్ వాళ్ళ కంట్రీ వేరే అయిపోయింది, మళ్ళా ముస్లిమ్స్ ఇక్కడ ఉంటే గనక వాళ్ళు ఉన్నంత వరకు శాంతి ఉండదు అనేటువంటి భావన ఆయన వెలిబుచ్చినటువంటి పరిస్థితి. విషయం చెప్తున్నాను అంటే అందుకొరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా అదే అన్నారు. నేను అనేది ఏంటంటే,
ఇవాళ టిట్ ఫర్ ట్యాట్. వాళ్లకు ఏంటంటే ఇప్పుడు ఒక విషయం అమ్మా, సామధాన భేద దండోపాయాలు, మంచోళ్ళకు ఒక మాట సరిపోతుంది. అటువంటిది ఇది అది కాదు కదా. కాబట్టి వాళ్ళకి ఈ విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా వెంకటేశ్వరరాజు గారు నిజంగా అంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎంత భావోద్వేగము. కాశ్మీర్ని అంటే భారతదేశంలో కాశ్మీర్ని మన తలభాగం అనుకుంటాం. అంటే భరతమాత నుదుటి సింధూరము శిరస్సు అంటాం, అదే అంటాం. దానికి సంబంధించి అంటే మన ఇంట్లో ఒక చనిపోతే సూతకార్యాలు 11 రోజులు 14 రోజులు అది అయ్యేంత వరకు ఆ ఇంట్లో ఎంత విషాద ఛాయలు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. నిజంగా ఒక మనిషి ఎంత లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ దాడి చేసిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీలు ఆ బాధ నుంచి విముక్తి కలగడం కోసము ఇది జరిగితే వాళ్ళు కనీసం ఆత్మలకు శాంతి కలుగుతుంది అంటూ ఇంత సుదీర్ఘంగా ఆలోచించడం నిజంగా ప్రధాని మోదీకి ఒక్కరికే సాధ్యమవుతుంది అంటారా? ఎందుకంటే 14 రోజుల తర్వాత ఈ దాడి భారత్కి సంబంధించి కాశ్మీర్ని మనం ఇప్పుడు ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం అనేది, అలాగే చాలా మంది మహిళలకు సంబంధించి ఇక్కడ సింధూరం తొలగిపోవడం అనేది ఒక్కటేంటి, ఎన్ని లింకులు ఉన్నాయండి దానికి నిజంగా పేరు పెట్టడానికి? హలో హరిబాబు గారు, ఇక్కడ ఒక విషయము, ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి నేను అనుకోవడం ఏంటంటే, వాళ్ళు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా హిందువులు ఎవరు అని అడుగుకుండా వాళ్ళు దాడి చేశారు. అవును, అంటే కేవలము వాళ్ళు దాడి అనేది హిందువుల మీద జరిగింది కాబట్టి సింధూర్ అనేది కూడా హిందుత్వానికి ప్రతీక. అది ప్రతి ఒక్కరం కూడా సింధూరం పెట్టుకుంటాము, మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దోళ్ళని తేడా లేకుండా అందరం కూడా మనకు హిందుత్వ భావజాలాన్ని చెప్పడం కోసము మనకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక చిహ్నం సింధూర్ అనేది, ఇది బొట్టు అనేది. దాన్ని హిందీలో సింధూర్ అంటారు, తెలుగులో బొట్టు అంటారు. దాన్ని ఉద్దేశించి ఖచ్చితంగా ఒక 100% ఒక మన సనాతన ధర్మానికి కానీ హిందుత్వానికి కానీ ఒక ఎమోషనల్ ఫీలింగ్గా సింధూరం అనేది బొట్టు అనేది. కాబట్టి దాన్ని వాళ్ళు పేరు పెట్టడం చాలా అది ఆలోచించి పెట్టిన పేరు అది. దాంతో ఆ పేరుతోనే ఆపరేషన్కి ఒక పెద్ద ఒక భావోద్వేగము భారతీయులు అందరూ కూడా ముడిపడినారు ఆ సింధూర్ అనే పేరుతో. కాబట్టి అదంతా ఆలోచించి పెట్టిండ్రు. కాబట్టి తప్పకుండా భారతదేశము 100% పాకిస్తాన్ని ధ్వంసం చేస్తుంది, పాకిస్తానీ మట్టి కరిపియాలి. పాకిస్తాన్ ఇంకొకసారి ఎలాంటి దాడులు చేయడానికి భారతదేశం మీద కానీ భారతదేశ పౌరుల మీద కానీ భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా వాళ్ళు భయపడే విధంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే గతంలో డిబేట్ కంటిన్యూ చేసే ముందు ఇక భారత్ పై అడుగు పెట్టినా లేకపోతే ఎవరినన్నా కదిలించినా ఊచకోత తప్పదు అనే విధంగా ప్రతీకార చర్య అయితే ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సింది. అలాగే 144 కరెక్ట్గా అర్ధరాత్రి 1:44 ఏదైతే మనం ప్రతీకార చర్య స్టార్ట్ చేసే ముందు ఎంత ప్లాన్డ్గా చేశారంటే కూడా ఎయిర్వేస్ లో ప్రతి ఒక్క ఫ్లైట్ గగనతలంలో ఏవైతే ఉన్నాయో యూటర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేటట్టుగా స్టార్ట్ చేసి మన యుద్ధం అయితే ప్రారంభించారు. అండ్ దానికి సంబంధించిన విజువల్ మనం ఇప్పటివరకు చూసాం కూడా విజువల్లో. అండ్ భారతి నువ్వు చెప్పినట్టు మార్నింగ్ నుండి కూడా అంటే 144కి ఏవైతే విజువల్స్ బయటకు వచ్చాయో ప్రతి విజువల్ సోషల్ మీడియాలో కంప్లీట్ చక్కర్లు కొడుతుంది. అంటే మనం దాడి చేస్తే ఎలా ఉంటుంది, ఎంత పకడ్బందీగా ఉంటుంది. మన రామ్ చరణ్ సినిమా ఒకటి ఉంటుంది కదా, అష్టదిగ్బంధనం. ఒక మనిషిని కొట్టాలంటే ఆ మనిషిని అష్టదిగ్బంధనం చేస్తే ఎలా ఉంటుంది, బయటికి రాకుండా అసలు మెసలకుండా వాడు చిక్కుకోవాలి అన్నట్టుగా ఉంటుంది చూడు. సేమ్ అదే ఇంప్లిమెంటేషను నైట్ జరిగిన దాడికి సంబంధించి చెప్పొచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇంకా దాడిని స్టార్ట్ చేస్తామన్నప్పుడు పాకిస్తాన్ గగనతలానికి సంబంధించిన ఎయిర్లైన్స్లో ఉన్న విమానాలన్నీ ఎలా యూటర్న్ తీసుకున్నాయి. మొత్తం మ్యాప్లో ఎక్కడా ఒక విమానం కనిపించకుండా, భారతదేశం వైపు చూసినప్పుడు ఎక్కడా ఒక విమానం కనిపించకుండా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారు అని చెప్పడానికి ఇంతకు మించి అంటే 14 days టైం ఎందుకు తీసుకున్నారు, ఏంటి ఇండియా ఇంత కామ్గా ఉంటుంది, ఏంటి భారత ప్రధాని ఏమో ప్రతీకారం తీర్చుకుందామనేసి అని చెప్తున్నారు, అసలు ఏంటి అర్థం కావట్లేదు అనేసి అన్నది ఈ పాయింట్ ప్రతి ఒక్కరి మైండ్లో. అసలు ఆపరేషన్ సింధూర్ సమయంలో అయితే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇండియా అంటే ఎయిర్ ఇండియా విమానాల దారి మళ్లింపు కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ నిర్వహిస్తారనే దారి మళ్లించి భారత్ చేసింది ఇది కావచ్చు, ప్రతి ఒక్క పాయింట్ని ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటున్నాడు. ఎలా మిసైల్స్ వెళ్ళాయి, ఎవరెవరు ఈ మిసైల్స్లో పార్టిసిపేట్ చేశారు, ఎక్కడి నుంచి దీన్ని తీసుకెళ్లారు, అసలు ఆ స్థావరాలను వీళ్ళు ఎలా గుర్తించారు, అక్కడున్న ఒక్క సామాన్యుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఎవరిని టార్గెట్ చేయాలో ఆ ప్రాంతానికే మిసైల్స్ పంపించారు అని అంటే ఈ 14 daysలో
వాళ్ళ ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత పకడ్బందీగా వాళ్ళు నిర్వహించారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నిజంగా దీంట్లో అంటే యాజ్ ఏ ఉమెన్గా మరో 2 మహిళలు దీన్ని ఆపరేట్ చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయము. అటు కల్నల్ సోఫియా ఖురేషి కావచ్చు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కావచ్చు, ఇద్దరి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి పగడ్బందీగా ప్లాన్ నిర్వహించడము. అంటే ఎక్కడ ఎవరికి అన్యాయం చేశారో ఆ మహిళలతో, అంటే మా భారత్ తలుచుకుంటే మేము అవసరం లేదు, మా ఆడపడుచులు చాలు, వాళ్ళు ఒక్కసారి మనసు పెట్టి ప్లాన్ చేస్తే మీ పరిస్థితి ఇది అనేసి వాళ్ళతో చెప్పకనే చెప్పించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తం ఖాళీ అయిపోయిందని అంటే అక్కడ చూసుకోవచ్చు. అంటే ఎంత పగడ్బందీగా ఈ అంటే ఆపరేషన్ జరిగింది అనేది, విమానాల దారి మళ్లింపు కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ నిర్వహిస్తారనే విషయం కావచ్చు. ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ఇందాక నేను భారతి అన్నట్టు మాటలు సరిపోవు, ఈ రోజు సరిపోదు, ఇంకా చెప్పినా కొద్దీ. ఎందుకంటే ఇందాక అంటే ప్రతి ఒక్క భారతీయుడు అంటే అక్కడ సామాన్యుల పైన జరిగిన అటాక్, మతం అడిగి చేసిన అటాక్, ఒక పర్యాటక ప్రాంతాన్ని రక్తసిక్తం చేసిన అటాక్, ఒక్కటేంటి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టిన సందర్భం కావచ్చు. ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క భారతీయుని కదిలించిన సందర్భం. ఎందుకంటే దాడి జరిగిన తర్వాత ఒక హిందువుగా ఎవరు స్పందించలేదు, ఒక భారతీయుడిగా అది ఎవరిపైన జరిగిన దాడైనా సరే ఖండించాల్సిందే. దానికి సంబంధించి ముక్త కంఠంతో మోదీకి చెప్పుకోండి అన్నారు కదా, మోదీకి చెప్తే జరిగిన సమాధానం ఇది. మేము మోదీకి చెప్పాము, మా మోదీ ఇదిగో మీకు సమాధానం ఇచ్చారు అంటూ దాడి జరిగిన ప్రతి కుటుంబం ఇప్పుడు తలెత్తుకొని మా ఇంట్లో మనిషి కోల్పోయినా ఇక మీదట ఇలాంటి చర్యలు జరగకుండా అటు భారతదేశం తీసుకున్న చర్యలు ఇవి, మన భారత ప్రధానికి చెప్పుకో అన్నారు కదా, చెప్పుకుంటే ఇది సమాధానం అంటూ కూడా చాలా సగర్వంగా ప్రతి కుటుంబం చెప్పుకుంటుంది. ఒకవైపు బాధతో వారి ఆవేదన తెలియజేస్తున్నా. రైట్. అండ్ అలాగే సంధ్య, పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఇలాంటి నీచపు చర్యలకి దిగజారుతూ పోతూ ఉంటుంది. ఎందుకంటే మతాలకు సంబంధించి ఇలాంటి గొడవలు పెట్టడానికి, చిచ్చు రేపడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక వరస్ట్ విషయం ఏంటి అని అంటే కూడా వాళ్ళ స్థావరాన్ని 9 ప్లేసెస్ని మనం దాడి చేసి నిట్ట నిలువున ఇట్లా కూల్ చేస్తే ఇప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి వాళ్ళందరూ కూడా ఇన్ని స్థావరాలు పేల్చలేదు, కేవలం 5 వాటినే కూల్ చేశారు, ఇంకా మావి అలానే ఉన్నాయి, ఇవన్నీ ఫేక్ ప్రచారాలు అంటూ కూడా ఒక కపటి కన్నీరు కారుస్తూ యాంకర్స్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక దారుణమైన చర్య అని చెప్పాలి. అండ్ మా వాళ్ళు ప్లాన్ చేస్తే లైక్ ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా ప్లాన్డ్గా వెళ్తాం అండ్ సెక్యూర్గా వెళ్తాం, సివిలియన్స్ ఎవరిని కూడా మేము హతమర్చలేదు, టెర్రరిస్ట్ అటాక్లో ఉన్న వాళ్ళు టెర్రరిస్టులను మాత్రమే హతమర్చామని క్లియర్గా మేము అనౌన్స్ చేస్తున్నాం. 90 మెంబర్స్ అబోవ్ని ఇప్పటి వరకు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అయితే హతమయ్యారు. అండ్ అలాగే ప్రతి ఒక్క చర్య చూసుకుంటే కూడా ఎంతో పకడ్బందీగా 2 మహిళలు సింధూర్ అనే ఆపరేషన్కి కేవలం 2 కమాండర్స్, లేడీ కమాండర్స్ ఉండటం గర్వించదగ్గ అంశం అనే చెప్పుకోవచ్చు. నిజంగా అంటే ఎంతలా ట్రైన్ చేశారు అనడానికి కాసేపటి క్రితం వరకు కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విజువల్స్ని తెర మీద చూపిస్తూ, అంటే దీన్ని కమాండ్ చేసింది, ఆపరేట్ చేసింది మహిళల అన్న అంశానికి సంబంధించి అవాక్కయ్యేంతవరకు, అంటే ఆ న్యూస్ని కూడా బయటికి రాకుండా ఎంత పగడ్బందీగా ఆర్గనైజ్ చేశారు అనడానికి ఇంతకుమించి బెస్ట్ ఎగ్జాంపుల్ అవసరం లేదేమో. నిజంగా ఉగ్రదాడులకు సంబంధించి ఎప్పుడెప్పుడా ఏంటి ఇంకా ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ఇంత టైం తీసుకుంటున్నాము, మిగతా దేశాలు కూడా మనకు సపోర్ట్ చేశాయి, ప్రపంచ దేశాలు యావత్తు భారత్కి అసలు ఈ ఉగ్రచర్యను మేము వ్యతిరేకిస్తున్నాము అంటూ మీకు ఎలాంటి సాయం కావాలన్నా సరే మేము పంపిస్తాము అంటూ కూడా యుద్ధ విమానాలు కావచ్చు, నౌకలు కావచ్చు, ప్రతి ఒక్కటి స్టోరేజ్ అయి ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటి ఇంకా దాడి జరగట్లేదు, ఏంటి మనం సమాధానం చెప్పట్లేదు, మళ్ళీ ఎక్కడైనా మానవత్వ కోణంలో ఆగిపోతున్నామా, అంటే దాడికి దాడే ప్రతీకారం కాదు అన్న ఒక ఆలోచన చేస్తున్నామా? ఇలా ఉంటే మన ఏంటిది మానవత్వాన్ని అవతల వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటే ఇంకో దాడి జరిగితే ఎలా అన్న ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది భారతి. అండ్ అలాగే పహల్గామ్ దాడులపై కూడా భారత్ ప్రతీకారం తీర్చుకుంది, మనం అందరం కూడా చూస్తున్నాం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే ప్రధాన లక్ష్యంగా కూడా క్షిపణి దాడులకు దిగింది. ఇక ఈ నేపథ్యంలో దేశంలోని అనేక విమానాశ్రయాలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా మూసివేస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక భారతి చెప్పినట్టుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది. మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు తలగకుండా సామాన్యులకు ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది కలగకూడదన్న ప్రధాన లక్ష్యంతో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేహ్, జోధాపూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్,
రాజ్కోట్లకు వెళ్లే విమానాలు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను మధ్యాహ్నం వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ చేయడం కన్నా, అవతల వాళ్లకు అస్త్రాలు ఇవ్వడం కన్నా మన వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కాబట్టి కొంత ప్రయాణికులకు అంతరాయం కలిగిన, ఎందుకంటే ఇది అనుకోని అటాక్. యాక్చువల్గా అయితే ఇవాళ మాక్ డ్రిల్ చేయాలనుకున్న సందర్భము, ఆ మాక్ డ్రిల్ని కూడా అంటే డైవర్ట్ చేశారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా మాక్ డ్రిల్ చేస్తారు, ఎందుకంటే మన మీడియాని ఎంతలా పాక్ ఫాలో అవుతుంది అనేది ఇక్కడ మనం చేసిన కామెంట్స్తో సహా, అంటే కొందరు రాజకీయ నేతలు భిన్న విరుద్ధాలు, మరికొంతమంది చేసిన సినీతారులు చేసిన కామెంట్స్, దానికి సంబంధించిన సమాధానాలు ఇవన్నీ చూసాం కాబట్టి మీ దాంట్లోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయంటూ కూడా పాక్ పాయింట్అవుట్ చేస్తూ ఇక్కడ విజువల్స్ అక్కడ ప్లే చేస్తున్నప్పుడు, అంటే కంప్లీట్గా గతంలో మనకి జరిగిన అనేక దాడులకు సంబంధించి మన దగ్గర జరుగుతున్న ప్రతి న్యూస్ని కవర్ చేసుకుంటూ ఎక్కడెక్కడ దాడి చేయాలని కూడా ప్లాన్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం అలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అస్త్రాలు పాక్ ఇవ్వద్దు అంటూ కూడా మధ్యాహ్నం వరకు అయితే పలు విమానాలను అయితే రద్దు చేశారు. ఇక ఎయిర్వేస్కి చూసుకుంటే మన రెండు దేశాల మధ్య కూడా ఉధృత పరిస్థితి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించినట్టుగా తెలుస్తుంది. అలాగే అమృత్సర్ వెళ్లే 2 అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి మళ్లిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ ఊహించని అంతరాయం కారణంగా కలిగిన అసౌకర్యానికి కూడా మేము చింతిస్తున్నాము అన్నట్టుగా కూడా ఎయిర్లైన్స్ అయితే పోస్ట్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్తో సహా ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తదుపరి నోటీస్ వచ్చే వరకు మూసివేస్తున్నారని స్పేస్ జెట్ తన ఖాతాలో తెలియజేసింది. రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుందని తెలిపింది. ఇక కొన్ని ఆలస్యం జరగవచ్చునని కూడా ఈ సంస్థ అయితే తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, హరిబాబు గారు మరొకసారి మనకి అందుబాటులోకి రావడం జరిగింది. మరొకసారి హరిబాబు గారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. హరిబాబు గారు చెప్పండి, నెక్స్ట్ ఏంటి అంటే ఇది, అంటే దీంతోటే ఇంకైతే సంతృప్తి చెందలేదు అన్న వాదన అయితే మన తరపు నుండి అయితే చాలా మంది వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడితో ఇది అంటే బ్రేక్ ఏమన్నా పడి మళ్ళొకసారి ఏదైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే పాక్ నుంచి వచ్చే ఇమీడియట్ రియాక్షన్కి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన దాని తర్వాత మళ్ళీ అటాక్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే అంటే ఈ అటాక్ చాలు అన్న దాంతో ఏమన్నా ఆగిపోయే అవకాశం ఉంటుందా, ఎలా ఉండబోతుంది అనుకోవాలి? దీంతో తృప్తి పడటం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు భారతదేశానికి క్షమాపణ కోరినప్పుడే మనందరికి కూడా వాస్తవంగా తృప్తి కలుగుతుంది. ఎందుకంటే దీనికి కర్త కర్మ క్రియ ఇప్పటి వరకు జరిగిన భారతదేశంలో ఎన్ని దాడులు జరిగినాయో అన్ని దాడులకు కూడా మూల కారణము, ప్రధాన కారణము పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు జరిగిన తప్పిదానికి క్షమాపణ చెబుతూ మళ్ళొకసారి ఈ ఉగ్రవాదులను మేము ప్రోత్సహించము, ఇలాంటి దాడులను మేము ప్రేరేపించమని చెప్పి వాళ్ళు భారతీయులందరికీ కూడా క్షమాపణ కోరినప్పుడు వాస్తవంగా ప్రతి భారతీయుడు కూడా తృప్తి పడతాడు. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం దాడి చేసినామో ఈ దాడి అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. దీనితో బంద్ పెడతారు భారతీయ సైన్యం అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక ఆపరేషన్ నుంచి ఇంకో ఆపరేషన్ పోవడానికి అనేక రకాల ప్రయత్నాలు, దాన్ని ఏమంటారు రెడీ చేయడానికి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఒక్కొక్కటి చేసుకుంటూ వాళ్ళు ఇంకా కూడా దాడులను ఉధృతపరుస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్క దాడితోనే శత్రుముఖం మొత్తము నాశనం అయిపోయింది, ధ్వంసమైంది అనుకోవడానికి లేదు. వాళ్ళు కొన్ని వందల స్థావరాలు వాళ్ళ పాకిస్తాన్ పిఓకేలో వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి ఉగ్రవాదులు వాళ్ళందరినీ ఏరివేయాలంటే అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో, ఒక్క దాడితోనో 2 దాడులతోనో అయ్యేది కాదు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో వారు ధ్వంసగారో అప్పటి వరకు కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. వాళ్ళ యొక్క వారు ఏ విధంగా చేయాలనేది వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు తప్పితే ఇదేదో ఇప్పటితోనే బంద్ అయ్యేది కాదు. వాస్తవానికి కూడా బంద్ అనేది పెట్టవచ్చు. వాస్తవానికి కూడా ఇప్పుడు ఇద్దరు ఒక్క నిమిషం అండి. హరిబాబు గారు, జస్ట్ మామూలుగా ఒక గంట లోపు చేసిన జస్ట్ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఒక చిన్న అటాక్ జరిగితేనే పాకిస్తాన్ మొత్తంగా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ప్రతిదీ మూసుకుంటున్నారు, లాక్డౌన్స్ అంటూ మొత్తం అన్ని మూసుకొని కామ్గా ఇంట్లో కూర్చుంటున్నారు. ఒకవేళ ఇదే కనుక యుద్ధం ప్రకటించినట్టయితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? మనము ఇది 1 గంట దాడి అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ దాడి వెనుక దగ్గర 14 నుంచి 15 రోజుల తయారీ ఉన్నది. దీని వెనుక 14 నుంచి 15 రోజులు వాళ్ళు అనేక రకాలుగా దాని గురించి ఆలోచన చేసి శత్రుముఖులు ఎక్కడ ఉంటాయి, మనం ఏ విధమైన దాడి చేయాలి, వాటి సోర్సెస్ ఏ విధంగా, ఇవన్నీ చేయడానికి 14-15 రోజులు పట్టింది. కాకపోతే ప్రపంచానికి తెలిసిన 1 గంటనే అయినా కూడా ఈ ఒక్క గంట దాడినే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తట్టుకోలేకపోయారు.
అట్లాంటిది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము ఇప్పుడు చేసిన దాడి లాంటివి దాడులు ఒక 4-5 చేస్తే పాకిస్తాన్ అనేది వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారు. ఆ విషయము పాకిస్తాన్ కూడా తెలుసు కానీ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులలో వాళ్ళు ఏం చేయలేకనే వాళ్ళు చట్టబద్ధంగా ఏం చేయలేకనే ఈ విధంగా ఉగ్రవాదులను ప్రోత్సహించి మన మీద దొంగ దాడులు దొంగ దెబ్బలు తీయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఏ రోజు కూడా వాళ్ళు మనతోని వాళ్ళు ఫేస్ టు ఫేస్ యుద్ధం ఏ రోజు చేయలేరు. కాబట్టి ఈ యుద్ధము ఈ దాడులు ఇద్దరితో ముగిస్తే నేను అనుకోను. భారతదేశం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కానీ భారత ఇండియన్ ఆర్మీ కానీ వైమానిక దళం కానీ నేవీ కానీ వీళ్ళందరూ కూడా దీన్ని చాలా తీవ్రతరం చేస్తారు. పాకిస్తాన్ ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా వీళ్ళు దాడులు చేస్తారు. చేయాలని కూడా ప్రతి భారతీయుడు గుండె కూడా కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దాడులు అనేవి కంటిన్యూ జరగాలి. వాళ్ళు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ కూడా ఇంకొకటి అంటే నేను ఇంకొక రిక్వెస్ట్ నేను చేయదలుచుకునేది ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఖచ్చితంగా మన భారతదేశంలోకి చొరబడి వీళ్ళు దాడులు చేస్తున్నారంటే ఇక్కడ స్థానికుల సహాయం లేని వాళ్ళు ఏ రోజు కూడా చేయరు, వాళ్ళు చేయలేరు. కానీ ఇక్కడ స్థానికులు మన భారతదేశంలో వండుకుంటా మన భారతదేశం యొక్క ఆహారము తినుకుంటా మన జీవనాన్ని గడుపుకుంటా ఇక్కడ వీళ్ళు శత్రు దేశాలకు వీళ్ళు సహాయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇంత ధైర్యంగా లోపలికి వచ్చి వీళ్ళు దాడులు చేయగలుగుతున్నారు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా కాశ్మీర్లో సర్వీస్ చేసినాము, జమ్మూ కాశ్మీర్లో బార్డర్లో సర్వీస్ చేసినప్పుడు మేము చూసినాము. అక్కడ చాలా మంది స్థానికులు వాళ్ళు పాకిస్తాన్కి ఎక్కువగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా చాలా అంటే చాలా నీచమైన చర్య. ఎందుకంటే మన భారతదేశం అంటే మన దేశం అంటే మన తల్లితో సమానం. మన తల్లి మీద ఇంకొకటి దాడి చేస్తే మనం వాడికి సపోర్ట్ చేస్తామంటే మనలాంటి నీచులు ఇంకొకరు ఉండరు. కానీ ఇది ముఖ్యంగా కాశ్మీర్లో యువతను వాళ్ళు అట్లా ప్రేరేపించి వాళ్ళ వైపు మరల్చుకొని వాళ్ళ సహాయం ద్వారానే వీళ్ళు మన భారతదేశంలోకి వచ్చి మన దాడులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా కాశ్మీర్ కూడా చాలా శాంతియుతంగా ఉన్నది. కాశ్మీర్లో ప్రజలు కూడా ఒక భారతదేశ భావజాలాన్ని వాళ్ళు పెంచుకోవాలి. పాకిస్తాన్కి ఎలాంటి సహాయ చర్యలు చేయకూడదు, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయకూడదు. మీరు కనుక ఖచ్చితంగా కాశ్మీర్లో ఉన్న యువత కానీ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కానీ వాళ్ళకు ఎలాంటి సహాయ నిరాకరణ చేస్తే కనుక ఒక్క మిలిటెంట్ కూడా మన బార్డర్ దాటి లోపలికి రాలేడు. కానీ ఆ వాతావరణం అక్కడ లేదు, క్రమేణా మారుతుంది. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండే, ఇంతకుముందు పాకిస్తాన్ మిలిటెంట్లు అక్కడ కాశ్మీర్లో ప్రజలు వాళ్ళు కలిసిమెలిసి ఉండేది. అట్లాంటిది కొన్ని సంవత్సరాల నుంచి అది మార్పు జరుగుతూ వస్తున్నది. ఇంకా కూడా మార్పు జరగాలి. వాళ్ళు కనుక అక్కడ అడ్డుకోగలిగితే ఈ శత్రువులు అనేటువంటి లోపలికి రారు. అంతకుముందు మనకు వాస్తవానికి బార్డర్లో ఈ ఫెన్సింగ్ అనేది లేకుండే, మన కంచె లేకుండే. ఇది గత ఒక 10-15 సంవత్సరాల క్రితము అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఒక 750 కిలోమీటర్ల సుదీర్ఘమైన ఒక బార్డర్ను వాళ్ళు ఒక మంచి ఇనుప కంచెలతో ఫినిషింగ్ చేశారు. దానివల్ల చాలా వరకు కూడా ఈ ఉగ్రవాదం అనేది లోపలికి రావడం తగ్గిపోయింది. ఇంకా కూడా ఈ ప్రజలు కూడా ఇంకా మార్పు చెంది వాళ్ళ సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళు రాకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి వాళ్ళు ధైర్యం కూడా చేసిన పరిస్థితులను ఇవాళ భారతదేశం కల్పిస్తుంది వాళ్ళకి. ఖచ్చితంగా పాకిస్తాన్కి 100% ఇట్లాంటి దాడులు ఇంకొక 5-6 కనుక చేయగలిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ మనల్ని శరణు కోరుతుంది, మనల్ని క్షమాపణ అడుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. రైట్, మనం యుద్ధం ప్రకటించినట్టయితే మళ్ళీ ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఒకవేళ చేస్తే ఏ ప్రాంతాన్ని ప్రధానంగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటారు? యుద్ధం అనేది అది నిరంతర ప్రక్రియ అండి. అది కొనసాగుతున్నట్టు ఇప్పుడు మనం రష్యా ఉక్రెయిన్ చూసిన యుద్ధం అనేది ముగింపు ఉండదు ఎప్పటి వరకు అయితే. కాకపోతే ఏంటంటే వాళ్ళను మనము మన దగ్గర ఉన్న ఆయుధాలను కానీ మన దగ్గర సంఖ్యాపరంగా కానీ వాళ్ళను మనము ఒక 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు వాళ్ళను న్యూట్రల్ చేయగలుగుతాం. అంటే వాళ్ళకు ఎలాంటి దిక్కు తోచిన పరిస్థితిని మనం కల్పించగలుగుతాం. మన భారతదేశ ఆర్మీ ఖచ్చితంగా ఒక 24 గంటల నుంచి 45 గంటల లోపు వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకు ఎలాంటి న్యూట్రలైజ్ చేయగలుగుతుంది ఇండియన్ ఆర్మీ. వాళ్ళు ఒకసారి న్యూట్రలైజ్ అయిపోయిందంటే వాళ్ళ దగ్గర ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళే భారతదేశానికి లొంగిపోయే అవకాశం ఉంటుంది. యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా మనమైనా కూడా ఎక్కడైతే మిలిటరీ స్థావరాలు వాళ్ళ ఎక్విప్మెంట్స్ వాళ్ళ అణ్వాయుధాలు ఎక్కడున్నాయో వాటినే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కాబట్టి వాటి మీదే మొట్టమొదటి దాటి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళది పాక ఆర్మీ హెడ్ క్వార్టర్, వాళ్ళ యొక్క మన కోర్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, వాళ్ళకు కమాండ్స్ ఉంటాయి. ఈ కమాండ్స్ వాటి మీదనే ఫస్ట్ దాడి చేస్తారు. దాడి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైతే కమాండర్స్ వీళ్ళు చెల్లా చెదరైపోయినప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్గా ఆ ఇండియన్ ఆర్మీ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అనేది వాళ్ళు నిరసపడిపోతారు. ఎందుకంటే వాళ్ళకు కమాండ్ చేయడానికి కానీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడానికి కానీ కంట్రోల్స్ ఏ ఉండవు. కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అయిపోతారు. కాబట్టి మన భారతదేశ ఆర్మీ ఒకవేళ యుద్ధంగా ప్రకటిస్తే వాళ్ళ ఆర్మీ కంట్రోల్స్, ఆర్మీ కమాండ్స్, ఆర్మీ కోర్సు, ఆర్మీ బ్రిగేడ్స్, ఆర్మీ డివిజన్స్ ఇట్లా రకరకాలుగా డిప్లాయ్ అయి ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా వాటి మీదనే దాడి చేస్తారు. వాటి మీద దాడి చేయడం ద్వారా వీళ్ళని ఎవరైతే సైనికులు అవుతున్నారో వాళ్ళ మానసికంగా దెబ్బతీయడం ద్వారా మనం వాళ్ళని ఖచ్చితంగా జయించగలుగుతాము. ఇబ్బంది ఏముండదు దాంట్లో. ఒకవేళ యుద్ధం ప్రకటించేటట్టయితే యాజ్ ఎ మాజీ ఆర్మీ ఆఫీసర్ గా ప్రజలకు ఏం సూచిస్తారు?
ఖచ్చితంగా మా యుద్ధం కనుక ప్రకటిస్తే ప్రతి భారతీయుడు కూడా 100% మనం చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఫస్ట్ సైనికులకు కానీ భారతదేశ ప్రభుత్వానికి కానీ మనం ఒక మోరల్ సపోర్ట్ చేయగలుగుతాం. వాళ్ళకి మనం ఏదో ఆయుధాలు ఇచ్చేది ఉండదు, డబ్బులు ఇచ్చేది ఉండదు. మోరల్గా వాళ్ళని అందరినీ మనం సపోర్ట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మెంటల్గా వాళ్ళకు మంచి ప్రిపేర్ కాగలుగుతారు సైనికులు కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాతావరణాన్ని గమనించండి ఎప్పటికప్పుడు. మనం ఖచ్చితంగా ఈ సందర్భంలో ఎవరికి ఎక్కడెక్కడ వాళ్ళు ప్రజలు ఏ ప్రాంతం వారైనా కూడా వాళ్ళందరూ ఇండియన్ ఆర్మీకి కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ మీరు అందరూ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వండి. తద్వారా వాళ్ళు ఇంకా ముందుకు పోయి వాళ్ళు గట్టిగా ఫైట్ చేయగలుగుతారు పాకిస్తాన్. నా దేశం మొత్తం నా వెనుక ఉన్నది కాబట్టి నా దేశం కోసం నేను కొట్లాడాలని ఒక భావన ఆ సైనికుల్లో కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ బలంగా కూడా పాకిస్తాన్తో ఫైట్ చేయగలుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు సైనికులకు మీరు మీ యొక్క మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా కానివ్వండి, డైరెక్ట్ ఫోన్ల ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, మీరందరూ కూడా వాళ్ళకు మోరల్గా సపోర్ట్ కల్పించాలని ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రక్రియలో కనుక యుద్ధం కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా మేము మాజీ సైనికులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ కూడా మేము రిటైర్మెంట్ అప్పుడు కూడా చెప్తారు, ఎలాంటి ఒక భారతదేశానికి విపత్కర పరిస్థితి కలిగినప్పుడు మేమందరం మళ్ళా రావాలని కూడా మాకు ఒకటి ఉంటుంది. కాబట్టి మేము కూడా అందరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనకు అన్నిటికన్నా ముఖ్యం దేశం మన తల్లి లాంటిది. ఫస్ట్ దేశమే, తర్వాత మన ఊరు కానీ ఏదైనా కూడా కష్టం, మన దేశానికి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము 100% పోయి అక్కడ ఫైట్ చేయడానికి, సైనికులకు సహాయం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. Yes. We salute to you, sir. Thanks for the joining. Thank you, sir. థ్యాంక్ యూ హరిబాబు గారు, చాలా విషయాలు చెప్పారు. ఖచ్చితంగా